తెనాలిలోని చెంచుపేటలో దారుణ హత్య జరిగింది. మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ బజారు కైలాష్ భవన్ రోడ్లో మంగళవారం టిఫిన్ కోసం వచ్చిన జూపుడి తిరుపతి రావు అలియాస్ బుచ్చిని స్కూటీపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కొబ్బరికాయల కత్తితో పట్టపగలే నడి రోడ్డుపై అతి కిరాతకంగా హత్య చేశారు. 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమృతలూరు మండలం కోడితాడిపారు గ్రామానికి చెందిన తిరుపతిరావు గ్రామంలో వ్యవసాయం చేస్తుంటాడు. ప్రస్తుతం పెద్దపూడి సొసైటీ మెంబర్గా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాడు. తిరుపతికి 5 కుమార్తెలు ఉన్నారు. కాగా తెనాలి చెంచుపేటలో నివాసం ఉంటున్న కుమార్తె గంటికోట దుర్గా ఇంట్లో కొంతకాలంగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో టిఫిన్ తీసుకోవడానికి బయటకు వచ్చిన తిరుపతిరావు స్థానికంగా టిఫిన్ సెంటర్ వద్ద నిలబడి ఉండగా స్కూటీపై మాస్క్ పెట్టుకుని వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కొబ్బరికాయల కత్తితో నరికి హత్య చేసి పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. డీఎస్పీ జనార్దనరావు 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ నిందితుని పసిగట్టే చర్యలు తీసుకున్నారు. పట్టపగల నడి రోడ్డుపై జరిగిన హత్య స్థానికంగా కలకలం రేకెత్తించింది. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు మాట్లాడారు. చెంచుపేటలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ బజార్లో జరిగిన హత్య ఉదంతంపై గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. హత్యకు గురైన తిరుపతిరావు భార్య ఇంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాల్ని పంపించడం జరిగిందని తెలిపారు. సీసీ ఫుటేజ్ సేకరించి నిందితుల్ని గుర్తించి పట్టుకుంటామని సిఐ ఎస్ సాంబశివరావు తెలిపారు. ఈరోజు తెనాలి 3 టౌన్ పోలీసులు అయినటువంటి మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఫోన్ కాల్ ద్వారా ముందు కొద్దిగా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికి రాబడినటువంటి సమాచారం మేరకు ఎక్స్ఎమ్మెల్యే గారి బజారు చెంచుపేటలో ఒక పర్సన్ రక్తగాయాలతో మరణించి ఉండటం అనేది జరిగింది. దీనికి సంబంధించి చుట్టుపక్కల వారిని విచారించిన దాన్ని బట్టి సుమారు ఒక 30 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇతను డిసీజ్డ్ టిఫిన్ చేయడానికి వచ్చి బండి పైన నిలబడి ఉండగా అతను కత్తితో దాడి చేసి చంపేసినట్టుగా చూసిన విట్నెసెస్ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఎవరైతే వ్యక్తి నేరం చేసిపోయాడో అతన్ని త్వరగా పట్టుకోవడం కోసం ఆల్ కార్నర్స్లో దీన్ని దర్యాప్తు చేయడం జరుగుతుంది. టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ను కూడా దాన్ని బట్టి త్వరలో ఎవరైతే నేరం చేసిపోయాడో ముద్దాయి అతను త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన భార్య అయినటువంటి జూపూడి ఇందిరా గారు దీనికి సంబంధించి కంప్లైంట్ చేశారు. సీసీ చాలా కలెక్ట్ చేస్తూ ఉన్నారండి. మాకు దాన్ని మేము చూసుకోవాల పర్సన్స్ ఎవరనేది మాకు తెలియదు కాబట్టి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రివ్యూ చేస్తాం. అది ఇంకా తెలియదు కదా సార్. సీసీ ఫుటేజెస్ కలెక్ట్ చేస్తున్నాం అన్ని రకాలుగా. వాళ్ళు చెప్పినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాం. ఒక సైంటిఫికల్గా రావాలి. తర్వాత టవర్ లొకేషన్ టవర్ డంపులు ఇవన్నీ కూడా తీసుకుంటాం. వాళ్ళు ఏజ్ మాత్రం చెప్పారు కాబట్టి దాన్ని బట్టి మేము దర్యాప్తు చేస్తాం. అంటే పిటిషన్లో అవేమీ మాకు ప్రస్తావనకు రాలేదు సార్. వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళని దర్యాప్తు చేసిన తర్వాత వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏమైనా ఉందా లేదా వీళ్ళకి ఏమైనా వైరం ఉందా ఇవన్నీ కూడా మేము దర్యాప్తులో తెలుసుకోవాలి. అబ్బాయి సాయి అనే అబ్బాయితో మాట్లాడుతున్నాడు దోశలు చెప్పి. నేను ఇటువైపు తిరిగి చూసేసరికి వెనక్గా అటు నుంచి వచ్చినట్టున్నాడు సెంటర్ నుంచి. అబ్బాయి నరకటం చూసి నాకు అర్థం కల కొట్టుకుంటున్నారేమో అనుకున్నాను. చూసారు కొబ్బరి మండలి కత్తుంది చేతిలో నరికేటప్పుడు నాకు భయం వేసి నేను ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. స్కూటీ మీద మాస్క్ పెట్టుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు. తెలియదండి, కనిపించలేదు.